సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గౌతమి చౌదరి. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి పోరాటం అనేది కొనసాగుతూ ఉందా లేకపోతే ఏదైనా కొలిక్కి వచ్చిందా? ఎందుకంటే గత 1 వీక్ నుంచి ఏ మీడియా ఛానల్లో చూసినా కానీ గౌతమి చౌదరి ఇదే నడుస్తుంది. ఒకవైపున మీకు వచ్చిన బాధను చెప్పుకుంటున్నారు, ఇంకొక వైపు బాబును ఎలా చూసుకోవాలో అది చూసుకుంటున్నారు, ఇంకొక సైడ్ కేసులను పోరాడుతున్నారు, ఇంకొక సైడ్ లీగల్గా అందరూ కూడా నా వైపు డెఫినెట్గా నిలబడతారు, నేను గెలుస్తాను అన్న ఒక చిన్న హోప్తో కూడా ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కానీ ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి బాగా ఫైట్ చేస్తున్నారు నేను విన్నాను. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్ లో ఇంకా ఇప్పుడు? యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఫైల్ చేశాను గచ్చిబౌలి ఉమెన్ PS లో. సో లీగల్ గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. ఎవిడెన్సెస్ కూడా నేను సబ్మిట్ చేశాను. నేను చేసిన ప్రతి ఆరోపణకి ఆధారం ఇచ్చాను. సో అది ఎలా ముందుకెళ్తుంది అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్. యాక్చువల్లీ కానీ ఇన్ని ఎవిడెన్స్లు అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేకరించడం చాలా కష్టం. అసలు గౌతమి గారికి ఎలా పాసిబుల్ అయింది అది? అంటే ఒక ఫోన్లో నుంచి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసుకోవడమే చాలా కష్టం. అలాంటిది మీరు వాయిస్ రికార్డ్స్, చాటింగ్, వీడియోస్, ఫొటోస్ తన యాక్సెస్ లేకుండా ఆ మొబైల్ నుంచి మీకు ఎలా పాసిబుల్ అయింది అసలుకి? సార్ యాక్చువల్గా ఈ పాయింట్కి ఎందుకు వచ్చానో ఒకసారి నేను చెప్తాను సార్. ఫస్ట్ నేను అతను ఇలా చేస్తున్నాడు అనే క్లారిటీ నాకు ఉంది. నేను అప్పుడే ఆధారాలు సేకరించాలనే ఇది లేదు నాకు మైండ్ లో. తను బ్లాక్ మెయిల్ చేయాలనో ఏం లేదు. నాకు అసలు జీరో ఇంట్రెస్ట్ టు బాదర్ ఎనీబడి ఇన్ మై లైఫ్ సార్. నాకు ఎవరిని బాదర్ చేయాలని లేదు. ఎందుకంటే ఎప్పుడు మన లైఫ్ ఆగిపోద్దో మనకు తెలీదు. ఆ లోపు నాకు ఎక్స్ప్లోర్ చేయాల్సిన, ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకళ్ళని బాదర్ చేస్తా ప్రతీకారంలో కాలిపోవటం నాకు ఇష్టం లేదు. కాకపోతే అతను యాక్సెప్ట్ చేయలే. ఏ రోజు అతను చేస్తున్న తప్పుని ఏ రోజు యాక్సెప్ట్ చేయకుండా నాకే అనుమానం అని, నాకేదో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల నేను తేడాగా బిహేవ్ చేస్తున్నానని ఇలా నా మీదే లేబుల్స్ వేస్తా వచ్చాడు అందరి దగ్గర. మా సొంత అమ్మ నాన్న కూడా తన్నే నమ్మారు. అంటే నమ్మించేలా ఏం చెప్తారండి? నమ్మారు అంటే సొంత అమ్మ నాన్న నమ్మారు మిమ్మల్ని కాదని, అల్లుడిని అంటే వేరే పర్సన్ అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి ఇంత దాని చేసిన దాన్ని కూడా నమ్మకుండా అల్లుడిని నమ్మారంటే ఎందుకు నమ్మారు అసలు? సార్ యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో ఇదంతా గోత్రూ అవుతా నేను ఎక్కువ కోప్పడేదాన్ని. అది నాలో తప్పు అని పాయింట్అవుట్ చేసే ముందు నేను ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి ఎవరొచ్చి చిన్నగా కదిలించినా నాకు ఇరిటేషన్ అయ్యేది. ఏంటి నా లైఫ్ సడన్గా ఇంత బ్యాడ్గా మారిపోయింది అనే కైండ్ ఆఫ్ ఇరిటేషన్ నేను ఫేస్ చేసేదాన్ని. సో వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఇలాగే అతని మీద కూడా ఏమీ లేకుండా ఇరిటేట్ అవుతుందేమో, నిజంగానే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అంత హిట్ అయ్యాయేమో. సార్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయినా మనం ఎంత ముందుకెళ్ళినా ఒక ఆడదాన్ని కన్నా తల్లి తండ్రి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నాక, బిడ్డ పుట్టాక భర్తతో కలిసి ఉండాలనే కోరుకుంటారు. సో భర్తని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు అయితే బిహేవ్ చేస్తారు, ప్రిటెండ్ చేస్తారు. మా అమ్మ అయితే నాతో మాట్లాడటం నా ప్రెగ్నెన్సీలో లేదు. మాట్లాడకపోతే సొంత తల్లి అతను వచ్చి ఇన్పుట్స్ ఇస్తే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆధారాలు సేకరించే పరిస్థితికి నన్ను అతనే తీసుకొచ్చాడు. నేను ఈ పోరాటం చేసే పరిస్థితికి అతనే తీసుకొచ్చాడు. నా ముందు కూర్చొని నాకు ఇది కావాలి, నేను ఇది తీసుకుంటాను. నేను ఒక్కటే అడిగా అతన్ని, నీ గొంతు నాకు వినపడొద్దు, నీ మొహం నాకు కనపడొద్దు. ఎప్పుడు చెప్పారు ఇది? ఈ ఇయర్ జనవరి 2025 జనవరిలో. నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా సార్ లీగల్ సిస్టమ్ ఎవిడెన్సెస్ లేకుండా ముందుకెళ్ళదు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే నేను చెప్పేది ఎవరు నమ్మట్లా, చూపించాల్సిన పరిస్థితి వచ్చేసింది నాకు. ఈవెన్ జనవరిలో ఇవన్నీ నా చేతికి వచ్చాక, మా ఫాదర్కి చూపించాక ఆయన నాతో అన్న డైలాగ్ ఏంటంటే, అమ్మ మబ్బులన్నీ క్లియర్ అయినట్టు, మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనే ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇచ్చావు ఈరోజు. మా డాడీ అతన్ని తీసుకెళ్ళి అడిగారు హుందాగా, పెద్ద మనిషిలాగా, ఎందుకు బాబు ఇదంతా? నీకు ఇష్టం లేకపోతే విడిపోవచ్చు కదా, విడివిడిగా ఉండొచ్చు కదా, ఎందుకు? నేనేం చేయలా, బిడ్డను విడదీయటానికి ఒక ప్లాన్ వేశారు మీరు, బిడ్డను నా నుంచి దూరం చేయటానికి ఒక గేమ్ ఆడుతున్నారు. ఎందుకు ఆడతారు సార్? ఎందుకు ఆడతారు? ఇప్పుడు ఒక గేమ్ ఆడాలన్నా, ఒక వ్యక్తితో ఒక బ్లాక్మెయిల్ చేయాలన్నా మనకు ఒక నీడ్ ఉండాలి అక్కడ. నాకు అసలు నువ్వే వద్దు, నాకు అసలు నీతో జర్నీయే వద్దు అనుకున్నప్పుడు అతనితో ఏమి నీడ్ ఎక్స్పెక్ట్ చేసి నేను బ్లాక్మెయిల్ చేస్తాను? అతను నన్ను వదలడు, నాతో కలిసి ఉండి నిజాయితీగా ఉండడు.
హానెస్టీ అనే దానికి 100కి 0 మార్క్స్ ఇస్తా అతనికి నేను. ఇలా ఉంటున్నప్పుడు ఇప్పుడు వచ్చి అబద్ధాలు చెప్తే ఆధారాలు కావాలి సార్. ఈ రోజుల్లో ఆధారాలు కావాలి, కంపల్సరీ కావాలి. లీగల్ సిస్టంలో నేను ఈరోజు తిరుగుతున్నాను, నేను వెళ్తే వాళ్ళు ఆధారాలే అడుగుతారు. నేను ఈరోజు ఏడ్చుకుంటా అమ్మ నేను ఇంత గోత్రు అయ్యాను అంటే తల్లిదండ్రి నమ్మే పరిస్థితుల్లో లేరు. నేను కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అసలు ఇప్పుడు ఎవరెట్ వెళ్ళిపోతున్నారు, ఎవరి మైండ్స్ ఎలా ఆలోచిస్తున్నాయి అనేది పక్కన ఉండే వాళ్ళకి కూడా అర్థం కావట్లా. ఇతను మోసం చేస్తున్నాడు అనేది మోసపోతున్న వాళ్ళు తెలుసుకొని కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు పక్కనే తిరిగిన వాళ్ళు. ఆధారాలు అనే దాని వల్లే నేను ఈ టాక్సిసిటీ నుంచి బయటపడ్డాను. కానీ 7 నెలలు టైం తీసుకున్నారు కదా, జనవరిలో నేను ఇవన్నీ తన దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకున్నాను అని చెప్పారు. అంటే ఈ 7 months పీరియడ్లో తనకి చెప్పారా, మార్చుకుందామని ట్రై చేశారా, లేకపోతే ఇవన్నీ నాకు తెలుసు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే డెఫినెట్గా ఎవిడెన్స్ అని బయట పెడతాను, నో డౌట్ మీడియాకి వస్తాను, లేకపోతే కేసు పెడతాను, ఇవన్నీ ముందే హెచ్చరించారు అతన్ని? సార్ నేను ఈ విషయాలు తెలిసాక అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అతనితో కలిసి ఉండాలని లేదు. చాలా మంది నన్ను భర్త వదిలేశాడని అంటున్నారు, కానీ మా రిలేషన్షిప్లో క్విట్ అయింది నేనే. ఎందుకంటే దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి నాకే, నేనే అది భరించలేకపోయా, అందుకే నేను బయటకు వచ్చా. అంతేగాని అతను నన్ను ప్రేమగా చూసుకుంటుంటే భరించలేకైతే బయటికి రాలా. ఓకే. అతనికి నేను క్లారిటీగా ఏం చెప్పానంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏ ఉన్నాయో ఇప్పుడు దాకా నేను అతనికి చూపిలా. నాకు తెలిసి ఆడియో కాల్స్ కూడా అతను ఫస్ట్ టైం మీడియా త్రూనే వినుంటాడు. నేనే కాదు, మా ఇద్దరు మ్యూచువల్సే కాదు, మా నాన్నే కాదు, అతనికి క్లారిటీగా కమ్యూనికేట్ అయితే చేసాం. నీది సర్వం ఉంది అండ్ అతను ఒక సముద్రం అంత ఎవిడెన్స్ నా దగ్గర ఉంటే ఒక 2 నేను బయటకి ఇచ్చా. అవి ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే అతను నా గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అవసరం లేకుండా. నా మీద బురద చల్లేటప్పుడు ఆధారాలు చూపించాలి, నేనే అడుగుతాది, నాకు ఆధారం చూపించాలి, ఎందుకంటే నేనేం చేయలే. అతని మీద ఆధారాలు ఉన్నాయి. నేను అంత కామ్గా ఉన్నప్పుడు ఎందుకున్నాను కామ్గా? రేపు ఇప్పుడు నా బిడ్డ అయినా లేకపోతే సొసైటీ అయినా అతన్ని అలా చూడాలని నేను అనుకోవట్లా. స్టిల్ నేను అతను నా లైఫ్లో ఒక ఏంజల్ లాగా మారి రాకపోయినా అట్లీస్ట్ నా బిడ్డ లైఫ్లో ఒక తండ్రి స్టాండ్ తీసుకుంటాడు అని 7 నెలలు నేను వెయిట్ చేశా. అతను నేను అడిగా, నువ్వు మారుతావా? నీకుంది వీక్నెస్ కాదు, నువ్వు క్యారెక్టర్ కోల్పోయావు. ఎందుకంటే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఉన్నావు, వెళ్ళి నీకు సొంత బావ వైఫ్తో ఉన్నావు, అక్క అనే వరుస అయ్యే అమ్మాయితో. అంటే నువ్వు అక్కడ క్యారెక్టర్ వదిలేసావు. ఇల్లీగల్ కనెక్షన్సే. నీకంత కర్మేం పట్టింది? నేను ఇదే అడిగా సార్ ఇప్పుడు ప్రేమించినప్పుడు ముందు మనం ఎంత స్ట్రాంగ్గా, ఇప్పుడు ఇంతమంది ముందు నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, అతను వచ్చినప్పుడు నా వాయిస్ వణికేది, అతను వచ్చినప్పుడు నా చేతులు వణికేయి, చేతులు పట్టుకొని అడిగేదాన్ని. అంటే భయంతో వణికయ్యా? బాధ సార్. ఇప్పుడు లైఫ్ మొత్తం ప్లాన్ చేసుకున్నా నేను అతనితో. అతన్ని పట్టుకొని నేను ఒకటే అడిగా, ఎందుకు నీకేమైంది? కొన్ని సింగిల్ అమ్మాయిలతో తిరగాల్సింది కదా, నన్ను మోసం చేస్తావు, నన్ను నువ్వు లిటరల్లీ నన్ను అన్ని విధాలుగా డ్యామేజ్ చేసావు, అక్కడ ఆగాల్సింది కదా, వెళ్ళి వేరే వాళ్ళని కూడా నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? ఇప్పుడు నీతో తిరుగుతున్నారు, నేను ఒక అబ్బాయితో రీల్ చేస్తే నువ్వు భరించలేకపోయావు, వాళ్ళ హస్బెండ్స్కి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నీతో ఆడోళ్ళు వచ్చి ఉంటున్నారని వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు, పోనీ నీలాగా చూస్తున్నారా? వాళ్ళు ఎంత బాగా చూస్తున్నారు వాళ్ళ వైఫ్స్ని. వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు మహేష్? అసలు నీకేమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఫస్ట్లో అలా లేడు సార్ అతను. నేను చెప్తున్నా కదా 100% ఇలా లేడు అతను. అతనే నాకు వచ్చి చెప్పేవాడు, తప్పులు చేయకూడదు గౌతు, లైఫ్లో కరెక్ట్గా ఉండాలి, మనం చాలా కరెక్ట్గా ఉండాలి. వచ్చి నాకు చెప్తా ఉండేవాడు, నాకు ఆ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడైనా వాడిని మర్చిపోతే నాకు గుర్తు చేయి, నీకు పలానా టైంలో ఇలా హెల్ప్ అయ్యాడురా, నువ్వు ఇంత నీట్గా చూసుకోవాలి అతన్ని అనేది నాకు గుర్తు చేస్తూ ఉండు, అంత వాల్యూస్తో ఉండేవాడు అతను. అంటే మీరు ఒక మాట చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నాకు బాగా గుర్తుంది. నాతో పాటు ఆయన కూడా ఇంటర్వ్యూ కూర్చుంటే మీరు నన్ను దొంగ అని చెప్పేస్తారండి, అంత బాగా చెప్తాడు కథ అని. అప్పుడు కూడా ఇదే కథ చెప్పేవాడా, లేకపోతే నిజంగానే మీరు చెప్పినట్లు ఇలా ఉండేవాడు అసలు? మరి జనవరిలో నా కళ్ళతో నేను ఎవిడెన్సెస్ చూశాక 2 days ప్యానిక్ అటాక్స్తో నన్ను అంబులెన్స్లో ఐసీయూ ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడలో అడ్మిట్ చేశారు. అంటే నా మనసు అతను అలా చెయ్యడు అని ఎంత నమ్మిందో మీరు ఆలోచించండి. నేను ప్రెగ్నెన్సీ నుంచి అతను చేస్తున్నాడు అని తెలిసినా అతను వచ్చి నాకు చెప్పేవి నమ్మా. వచ్చి నా ముందు కూర్చొని నేను చేయట్లేదు గౌతు, ఇప్పుడు వాళ్ళ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడాడు నా దగ్గరకు వచ్చి, ఆడియో కాల్లో ఉంది ఆ అమ్మాయి ఇతను ఏదో చేసిందని. నేను ఆ అమ్మాయి గురించి వీళ్ళ టీజర్ లాంచ్ అప్పుడు నాకు కొన్ని వీడియోస్ పెట్టారు, నా ఫాలోవర్స్ కూడా ఉంటారు అక్కడ. సో వీళ్ళ టీజర్ లాంచ్కి నన్ను అవాయిడ్ చేశారు. ఆ వీడియోస్లో ఏంటంటే అమ్మాయి కంప్లీట్గా అసలు ఇతని మీద పడిపోతుంది, ఏ ఫీమేల్ లీడ్ కూడా ఏ మేల్ లీడ్తో అలా బిహేవ్ చేయదు.
కంప్లీట్ గా పడిపోతుంది, అసలు ఇలా వెనక నుంచి ఇలా పట్టుకుంటుంది, అదేదో ఒక రొమాంటిక్ థింగ్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో బయట. నేను అది క్వశ్చన్ చేసా వచ్చాక, మగాడి మొహం ఉండిద్ది అసలు, దాంతో అంట కడతావేంటి నన్ను, అసలు దాన్ని ఎవడేం చూస్తాడా, నేను చూసాను, నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది, నీకేంటి అనుమానం, నేను బాగున్నాను నాకు తెలుసు, దానికి నువ్వు ఇంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతావా, నాకే రెండు నిమిషాల తర్వాత అతను ఏదో ఫుడ్ తెచ్చి నాకు తినిపించడానికి ప్రయత్నిస్తాను, ఇలాంటి థింగ్స్ చాలా తక్కువే చేసేవాడు, ఓన్లీ ఇలాంటి గొడవలు అప్పుడు చేసేవాడు. చేసినప్పుడు నేనే కన్విన్స్ అయిపోయేదాన్ని, నిజంగానే ఊరికే ఫీమేల్ లీడ్లా వచ్చి పడిందేమో, నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. అయినా సినిమా ఇండస్ట్రీలో ఫీమేల్ హీరోయిన్ లీడ్స్ ఇద్దరు అలాగే ఉంటారు కదా బయట, ఊరికే పబ్లిసిటీ కోసం స్టంట్స్ వేస్తున్నారేమో, నేను తప్పుగా అనుకుంటున్నానేమో అనే అనుకునేదాన్ని. ప్రతిదీ నాకు తెలుస్తూనే ఉండేది ఇలా చేస్తున్నారు అని. మళ్ళీ నాకు నేనే ఇది చెప్పుకునేదాన్ని, అలా జరగట్లేదులే, నాకు ఓవర్ థింకింగ్ అని ఒక స్టాంప్ వేసాడు. నిజంగానే నాకు ఓవర్ థింకింగ్ అవుతుందని నేనే నమ్మా. అందుకే అన్నా, నేను ఇప్పుడు నా లైఫ్లో ఇంత గోత్రూ అవుతున్న నేను విక్టిమ్ని, నేనే నన్ను చంపుతున్న వ్యక్తిని నమ్మా. పక్కన వాళ్ళు నమ్మరని నేను ఎందుకు అనుకుంటా సార్? అసలు మీ అమ్మ నాన్నే నమ్మారు. పక్కన వాళ్ళు నమ్మరని నేను, ఈ జర్నీలో నన్ను ఎవరైనా నమ్మారంటే మా అక్కే. మా ఓన్ సిస్టర్ నన్ను కంప్లీట్ గా నమ్మింది. మా డాడీని ఒకటే అడిగింది ప్రెగ్నెన్సీలో, అదెంత హ్యాపీ సోలో నీకు తెలీదా, దానికి మనం ఎక్స్టర్నల్ గా అన్నిస్తే హ్యాపీ ఫీల్ అయిన మనిషా, అది ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది, ఎవరితో అయినా హ్యాపీగా ఉండిద్ది, ఎందుకు బాధపడుతుంది? సరే అతను ఏం చేయట్లేదు, మరి ఇది ఎందుకు బాధపడుతుంది? అది ఎవరు ఆలోచించరా? ఇంకా పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా హస్బెండ్ ఏదంటే అదేనా? కనీసం అతన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మా అక్క మాట్లాడింది సార్ ఒకరోజు, అసలు ఉంటావా ఉండవా, ఈ అమ్మాయిని ప్రెగ్నెన్సీలో వదిలేసావు, నువ్వేమనుకుంటున్నావు? ఆ రోజు మా ఫాదర్కి కాల్ చేసి, మీ పెద్దమ్మాయి నాతో మాట్లాడింది, నాకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడింది, మీ పెద్దమ్మాయి అంతు చూస్తా నేను, మీ పెద్దమ్మాయికి పిల్లలు లేకుండా చేస్తా అని వార్నింగ్లు. పిల్లలు లేకుండా వాళ్ళ పిల్లల్ని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అక్క వాళ్ళ పిల్లల్ని. ఇంకా మా అక్క కూడా ఏ మేనియాక్ లా బిహేవ్ చేస్తున్నాడు, సైకోపాత్ లా అయిపోయాడని వదిలేసింది. కానీ డిస్కనెక్షన్ అయితే అయింది, నా సర్కిల్ అందరికీ అతనితో డిస్కనెక్షన్ అయితే అయింది. ఇవన్నీ సార్, ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను, ఈ థింగ్స్ నేను ప్రూవ్ చేయలేనుగా. కానీ ఈ కొన్ని థింగ్స్ కూడా నేను ప్రూవ్ చేయలేకపోతే ఇదంతా నేను క్రియేట్ చేస్తున్న ఫేక్ అంటాడు. షీ టీంలో నేను కేసు పెట్టినప్పుడు నా పక్కన కూర్చొని ఎస్ఐ మేడం అనుకుంటా, ఆవిడికి చెప్పాడు, అవును నాకు ఉమెన్ హ్యాబిట్ ఉంది, అవును నా వైఫ్ మంచిదే. ఈ స్టేట్మెంట్ చెప్పాడో లేదో అడగండి. నా వైఫ్కి ఎలాంటి హ్యాబిట్స్ లేవు, నా వైఫ్కి ఎలాంటి వాళ్ళతో ఎఫైర్స్ లేవు, నాదే తప్పు, నేనే ఇలా అయ్యాను, కానీ నేను మార్చుకోలేకపోతున్నా, నేనేం చేయాలి అని అడిగాడు. ఇప్పుడు ఇతనికి అంత హానెస్టీ ఆ విషయంలో ఉన్నప్పుడు అసలు కంటిన్యూ అవ్వాలి అంటే నాకు ఇష్టం లేకుండా నేను ఎలా అవుతాను సార్? అవ్వలేను కదా. మా అక్క నమ్మలేదు కాబట్టి, మా అక్క ఒక్కతి ప్రెగ్నెన్సీలో నా పక్కన తోడుంది. శ్రీమంతం రోజు ఫోటోషూట్కి చాలా బతిల్లాడాను సార్, నాతో ఫొటోస్ దిగు అని. శ్రీమంతం రోజు మా ఊరు వచ్చాడు, అప్పుడు దా నాతో మాట్లాడట్లా, వాళ్ళ ఫాదర్ రాలా. వెళ్ళాం, షూట్కి వెళ్ళాం. నా ఫోటోగ్రాఫర్ కూడా నన్ను అడిగాడు, ఎందుకుంటున్నావు అక్క అసలు ఇతనితో, అదేం బిహేవియర్ అసలు, ఒక కడుపున్న అమ్మాయితో అలా మాట్లాడతాడేంటి, ఇసుక్కోవటమే, చిరాకు పట్టమే. నేను ఏడుస్తున్నా, గుడిలో నించొని ఏడుస్తున్నా. నాకు మా ఊర్లో కొండ మీద గుడి ఉంటుంది, అక్కడ ఫోటోషూట్ తీసుకోవాలని కోరిక. నేనేం అడిగానంటే, ఇలా బంప్ పట్టుకొని ఫోటో దిగు, ఇలా వెనక నుంచి పట్టుకో, నువ్వు కూడా మన ఇద్దరం ప్రెగ్నెంట్ అయ్యాం మహేష్, నేను ఒక్కదాన్నే కాదు, నీకు అర్థం కావట్లేదు అది, నువ్వు కూడా మనం ఇలా లవ్లీ పిక్చర్స్ తీసుకుందాం, నాకు నీతో ఫోటో దిగాలని లేదు, నువ్వు అది కోల్పోయావు, నాతో ఫోటో దిగే అర్హత నువ్వు కోల్పోయావు. ఇంకా అసలు ఏం చెప్తా సార్, ఏడుపు వచ్చేసింది, టపటప కారిపోయింది. నా ఫోటోగ్రాఫర్ మా చిన్నప్పటి నుంచి ఊర్లో తెలిసిన అబ్బాయి, అతను వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏంటక్క అంత కర్మ, ఒక అతనితో బిడ్డని కంటంటే ఫోటో దిగలేడా నీ పక్కన నుంచి, అంత హీరో అయితే మనకెందుకు అక్క, వదిలేయచ్చు కదా, ఏంటిది? ఒక ఫోటోగ్రాఫర్ కూడా అందరికీ అర్థమైంది సార్, అందరికీ అర్థమైంది. ఇప్పుడు అతను ఎంత డామినేటెడ్ పర్సన్ అనేది, అతను ఎంత టాక్సిక్ గా ఉంటాడు అనేది అతను క్లోజ్ పీపుల్ కూడా మీరు పిలిచి అడగొచ్చు. ఇప్పుడు కొత్త అవసరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇతను కొన్నాళ్ళు మంచోళ్ళలాగే కనిపిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేము కొత్త అవసరాలు అంటే ఎవరు, ఇండస్ట్రీ వల్ల హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటివి వచ్చినాయి అంటే ఫోన్ కూడా ఎత్తారు కదా, ఇంకా అప్పటి వరకు ఫోన్లు ఎత్తుతారు, అన్ని బాగుంటాయి, ఇలాంటిది ఒకటి వచ్చిందంటే ఫోన్ కూడా ఎత్తారు. మరి
నేనైతే విన్నాను రావాలి, ఇలాంటివి వచ్చినప్పుడు రావాలి. వాళ్ళు కూడా వచ్చి, ధర్మ మహేష్ కూడా చాలా మంచివాడు, చెప్తే మంచిదే కదా, చాలా మంచిది కదా. ఇంకా నా ముందు కూర్చోబెట్టండి సార్. నేను యాక్చువల్ గా మీరు అన్ని ఛానల్స్ కి వెళ్ళారు ఆల్మోస్ట్. మనం లాస్ట్ వీక్ అనుకున్నాం, కుదరలేదు. నేను ధర్మ మహేష్ కోసమే ట్రై చేశాను. అసలుకి తిని వర్షన్ విన్నారు అందరూ కూడా, తన వర్షన్ కూడా వినాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, రకరకాలుగా చెప్పారు, సేమ్ స్టోరీ, బట్ చెప్పే విధానం రకరకాలుగా ఉంటుంది కాబట్టి అతని వర్షన్ కూడా విందామని నేను ట్రై చేశాను. నాకు కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. తన వర్షన్ కూడా వినాలని ఉంది నాకు. ఇంత జరిగింది నిజమా, తను చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది అసలుకి అంటే? మీరు అన్నారు ఒక మాట, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పాస్వర్డ్ కూడా మార్చేశారు, నాకు ఫోన్ యాక్సెస్ లేదు అని. మీరు బాబు డెలివరీ అయిన తర్వాతే కదా ఎవిడెన్స్ అన్ని తీసుకుంది ఫోన్ నుంచి మళ్ళీ? అవును సార్. అంతేనా? అవును. ఎలా పాసిబుల్ అయింది మళ్ళీ? మరి తన ఫోన్ నుంచి యాక్సెస్ మీకు చెప్పాడా? పాస్వర్డ్ చెప్పాడా? లేదు, నేను తన పాస్వర్డ్ ట్రాక్ చేశాను. అంటే సార్ ఎప్పుడైనా ఉమెన్ తలుచుకుంటే హస్బెండ్ దగ్గర ఏమైనా చేయగలరు సార్, అలా ఏం ఉండదు. ఇప్పుడు తను చూస్తున్నప్పుడే నేను వెనక నుంచి చూసినా నాకు పాస్వర్డ్ తెలిసిపోయిద్ది. దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. కాకపోతే తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చి నేను అన్ని రోజులు పక్కన కామ్గా ఉన్నాను అంతే. చూడాలనుకుంటే ఎవరిదైనా ఎంతసేపు సార్, పక్కనే ఇంట్లో ఉంటాడు కదా, రోజు మొత్తంలో అట్లీస్ట్ ఒక గంట సేపు కలిసి ఉంటాం. చూడాలంటే ఎంతసేపు సార్, పెద్ద విషయం ఏం కాదు అది. కానీ మీ ఫోన్ యాక్సెస్ ఉందా తనకి? ఎప్పుడు ఉండేది సార్, ఎప్పుడు ఉంది. ఓకే. ఈవెన్ నేను ఏ రీల్స్ చేస్తున్నాను, నేను ఏం పోస్టులు చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ ఎవరు అన్నీ తెలుసు దానికి. నా ఫ్రెండ్స్ మీటింగ్స్ కూడా నాకు ఇంట్లోనే జరుగుతాయి. ఓకే. అందరూ తెలుస్తానికి నా సర్కిల్ అంతా అతనికి క్లోజే.